హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో స్క్రీన్ పై మీరు చూస్తున్న ఈ ఎర్రర్ మెసేజ్ రావడానికి గల కారణం ఏంటి, ఇలాంటి మెసేజ్ మీకు కూడా వస్తే దీనిని ఓన్ గా మీరే ఎలా సాల్వ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. సో ముఖ్యంగా ఈ ఎర్రర్ రావడానికి గల కారణం పెన్ డ్రైవ్ ని కానీ లేదా ఎక్స్టర్నల్ యూఎస్బి హార్డ్ డిస్క్ కానీ మన మొబైల్ కి లేదా పీసీ కి కనెక్ట్ చేసి అందులోని డేటాని కాపీ పేస్ట్ అయ్యాక లేదా ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు ఎగ్జెక్ట్ చేయకుండానే లేదా సడన్ గా డిస్కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ మనం యాక్సెస్ చేయడానికి కనెక్ట్ చేసినప్పుడు ఆ డివైస్ ని సరిగా ఐడెంటిఫై చేయలేక స్క్రీన్ పై మీకు ఇలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇలాంటప్పుడు ఇక్కడ మనం ఫార్మేట్ చేసి లేదా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎర్రర్ ని ఫిక్స్ చేయాలని చూస్తాం. కానీ ఇక్కడ విండోస్ వాజ్ అనేబుల్ టు ఫార్మేట్ అని వచ్చేస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మీ డివైస్ ని పీసీ కి కనెక్ట్ చేసి డెస్క్టాప్ కి వెళ్ళండి. ఇక్కడ మై కంప్యూటర్ పై రైట్ క్లిక్ చేసి డివైస్ మేనేజర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో డిస్క్ మేనేజ్మెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు కనెక్ట్ చేసిన డివైస్ తాలూకు బ్లాక్ కలర్ లో అన్అలోకేటెడ్ మెమరీగా చూపిస్తుంది. సో ఇక్కడ అన్అలోకేటెడ్ మెమరీ పై రైట్ క్లిక్ చేసి న్యూ శాంపుల్ వాల్యూమ్ సెలెక్ట్ చేయండి. సో కొన్నిసార్లు ఇది ఎన్నిసార్లు చేసినా వర్కౌట్ కాదు. అలాంటప్పుడు ఇక్కడ డిస్క్ ప్లేస్ లో రైట్ క్లిక్ చేసి చేంజ్ డివైస్ లెటర్ ఆర్ పాత్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విండోలో చేంజ్ పై క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ సెలెక్ట్ చేసి మీకు నచ్చిన డ్రైవ్ లెటర్ ని అసైన్ చేయండి. తర్వాత ఓకే చేసి ఎస్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఎస్ చేయండి. ఇక్కడ ద డైరెక్టరీ నేమ్ ఇన్వాలిడ్ అని వస్తుంది. జస్ట్ ఓకే చేసేయండి. సో ఇప్పుడు డ్రైవ్ పార్టిషన్ బ్లాక్ ప్లేస్ పై రైట్ క్లిక్ చేసి న్యూ శాంపుల్ వాల్యూమ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అగైన్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫార్మేట్ పార్టిషన్ విండోలో ఫైల్ సిస్టమ్ దగ్గర ఒకవేళ ఇది పెన్ డ్రైవ్ అయితే FAT32 లేదా యూఎస్బి హార్డ్ డిస్క్ డ్రైవ్ అయితే NTFS ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఫినిష్ చేసేయండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అన్అలోకేటెడ్ మెమరీ పూర్తిగా అలోకేట్ అవుతుంది. సో మెమరీ అలోకేషన్ ప్రాసెస్ ఫినిష్ అయ్యాక విండోని క్లోజ్ చేయండి. ఇక్కడ మన డివైస్ పార్టిషన్ సక్సెస్ఫుల్ గా రికవర్ అయింది. ఇప్పుడు మీకు ఒక ఫైల్ ని ఆ డ్రైవ్ నుండి కాపీ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫైల్ సక్సెస్ఫుల్ గా యూఎస్బి డ్రైవ్ లో కాపీ అయింది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.